దక్షిణాఫ్రికాలో బానిస వ్యాపారం. 17వ శతాబ్దంలో డచ్ వాణిజ్య నౌకలు దక్షిణాఫ్రికాకు చేరుకున్నాయి. త్వరలోనే బానిస వ్యాపారం ప్రారంభమైంది. ప్రజలను పట్టుకొని బంధించి బానిస మార్కెట్లో అమ్మేవారు. 1834లో బానిసత్వం అంతమయ్యే నాటికి ఆఫ్రికా దక్షిణ కొన అయిన కేప్ వద్ద 36,774 మంది ప్రైవేటు యాజమాన్యంలోని బానిసలు ఉన్నారు. 1824లో ఒక కేప్ సందర్శకుడు బానిసల వేలం వద్ద తాను చూస్తున్న దాని గురించి చలించిపోయి ఇలా వర్ణించాడు: పశువులు, గొడ్లు మొదలైన వాటిని వేలం ద్వారా విక్రయించడం తెలుసు. మేము మా బండిని కోడెదూడల కోసం నిలిపాము. ఆ మందలో ఒక బానిస స్త్రీ, ఆమె 3 పిల్లలు కూడా ఉన్నారు. రైతులు వారిని పశువుల తలలను పరీక్షించినట్లే పరీక్షించసాగారు. వారు వేరువేరు కొనుగోలుదారులకు విడివిడిగా అమ్మబడ్డారు. తల్లి కన్నీళ్లు, ఆందోళన, ఉక్రోషం, పిల్లల వైపు చూసిన హృదయ విదారకమైన చూపు, నిరాడంబరమైన ఆ పేద పసిపిల్లల దుఃఖం పరధ్యాసంగా మౌనంగా ఉన్న తల్లిని అతుక్కుపోవడం చూసేవారికి ప్రేక్షకుల ముఖాలలో విషాద ఛాయలకు బదులుగా హాస్యధోరణి కనిపించింది. ది చైన్స్ దట్ బైండ్ అస్: ఏ హిస్టరీ ఆఫ్ స్లేవరీ ఎట్ ది కేప్, 1996 నుండి నిగెల్ వార్డన్లో రాయబడింది.